నమస్తే. నా ప్రభాత కమలంకు స్వాగతం. ఈ సంవత్సరం డిసెంబర్లో హైదరాబాదులో జరిగిన పుస్తక ప్రదర్శనలో నా స్టాల్లో, అక్షరయాన్ స్టాల్లోనూ మన వీక్షక మిత్రులు మేము ప్రభాత కమలం ఛానల్లో నేను నోచిన నోములు పుస్తకం గురించి చూశాము, ఆ పుస్తకం ఉందా అని అడిగి కొనుక్కున్నారు. నేను స్టాల్కి వెళ్ళగానే మాలా కుమార్ వచ్చారు అని పలకరించి నాతో ఫోటో, నా ఆటోగ్రాఫ్ తీసుకున్నారు. మీరు నా మీద చూపిస్తున్న మీ అభిమానానికి నేను ఏమి ఇవ్వగలను? మిత్రులందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. నీ జతగా నేనుండాలి పుస్తకం పోయిన సంవత్సరం ప్రింట్ చేసినప్పుడు, అంటే 2024 జనవరిలో ఈనాడుకు సమీక్ష కొరకు ఇచ్చాను. దాదాపు సంవత్సరం తర్వాత మొన్న ఆదివారం అనుబంధంలో బుక్ షెల్ఫ్లో చిన్నగా పుస్తకం పేరు, నా పేరు వేశారు. ఎవరో ఫోన్ చేసి ఆ బుక్ గురించి అడిగితే అప్పుడు గమనించాను అందులో వచ్చిందని. అలా ఆదివారం నుంచి ఇప్పటి వరకు దాదాపు 10 పైన పుస్తకం కోసం ఆర్డర్స్ వచ్చాయి. చాలా హ్యాపీస్ కదా. ఈ మధ్య పోస్టల్ వాళ్ళు ఒక బుక్ పోస్ట్ తీసేశారు. అందువలన బుక్స్ని ప్యాక్ చేసి పార్సిల్లా పంపాల్సి వస్తుంది. దాంతో పోస్టల్ కాస్ట్ ఎక్కువ అవుతుంది. ప్లస్ పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి చేయాలి. అందుకే ఎవరు పుస్తకం కావాలని అడిగినా అమెజాన్లోనే తీసుకోమని లింక్ ఇస్తున్నాను. అలా చెప్పాలి అంటే చాలా మొహమాటంగా ఉంటుంది అనుకోండి, కానీ ఏమీ చేయలేని పరిస్థితి. ఇంకా నా 4 పుస్తకాల అమెజాన్ లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో కామెంట్లో పిన్ చేసి ఇస్తున్నాను. ఆసక్తి ఉన్నవారు తీసుకోగలరు. నా 4 పుస్తకాలు ఏమిటంటే, మొదటి పుస్తకం నేను మా ఎంఎన్డి గారు కలిసి రాసుకున్న మా ఆర్మీ సివిల్ అనుభవాల కథలు, ఏమండి కథలు. రెండవది వివిధ టాపిక్స్ మీద నేను రాసిన కథలు, ప్రింటెడ్ అంతర్జాల పత్రికలలో ప్రచురితమైన కథల కథా సంపుటి నీ జతగా నేనుండాలి. మూడవది నేను మా ఎంఎన్డి గారు అమెరికా వెళ్ళినప్పుడు అక్కడి సీనియర్ సెంటర్లో కలిసిన అమెరికన్ ఫ్రెండ్స్తోనూ, మా పిల్లలతోనూ, మా పిల్లల ఫ్రెండ్స్తోటూ కలిగిన అనుభవాల గురించి అందంగా సరదాగా ఓ ప్రేమ కథలాగా, మధ్య మధ్య హృదయం భారం కూడా అయిందనుకోండి, అలా ఒక ప్రేమ కథగా రాసిన ఇండో అమెరికన్ డయాస్పోరా నవల నులివెచ్చని గ్రీష్మం. నాలుగవది నేను నోచిన నోముల గురించి. కొత్తగా పెళ్ళైన వారు నోములు నోచుకోవాలంటే ఎలా నోచుకోవాలన్నది ప్రతి విషయము స్టెప్ బై స్టెప్ వివరంగా వ్రాసిన నేను నోచిన నోములు పుస్తకం. ఇవండి నా పుస్తకాల వివరాలు. ఆసక్తి ఉన్నవారు నేను ఇస్తున్న అమెజాన్ లింకులో తీసుకోగలరు. మిత్రులందరికీ మరోసారి ధన్యవాదాలు. రేపు గురువారం ఓ సరదా కథ సరికొత్త స్వరంలో విందాం. సరేనా? అందాక సెలవా మరి. నమస్తే, మీ మాల.